ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో తుది నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మొస్తబా కమీనీ అని భావిస్తున్నానని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనను భవిష్యత్తులో కలుస్తానని చెప్పారు. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెబుతూనే తుది ఒప్పందం కుదురుతుందనే హామీ మాత్రం ఇవ్వలేనన్నారు. హార్మౌజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరిన వెంటనే సముద్ర మార్గం తిరిగి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సముద్ర భద్రత కోసం అమెరికా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. లెబనాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశానని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. పశ్చిమాసియాపై ఇజ్రాయెల్ చర్యల కారణంగానే తమ దేశం పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేశానని చెప్పారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో లెబనాన్పై దాడులు కొనసాగితే అమెరికాతో దౌత్య ప్రక్రియలకు అంతరాయం కలగవచ్చని ఇరాన్ హెచ్చరించిన మేరకు ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. Constantly fighting with Lebanon, at some point I said, "Bibi, we got to stop this. We got to stop it." But I have a very good relationship. We've done well together. He always says, we could never have done it, but everybody knows that we could have never done it without the United States. But I've worked very well together. I like Bibi a lot, and I've worked very well with him. We had I'm a wartime president. He's a wartime prime minister. Very important part of the world. And I think we've done, very well. We've gotten along very well together. అదేవిధంగా ఫ్రాన్స్లో జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న G7 సదస్సు కూడా హాజరవుతానని ట్రంప్ వెల్లడించారు. ఈ సదస్సులో ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధానంగా చర్చిస్తానని తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల మధ్య ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భిన్నంగా స్పందించారు. అమెరికాతో సందేశాల మార్పిడి జరుగుతోందని అంగీకరించినప్పటికీ చర్చల్లో మాత్రం గణనీయమైన పురోగతి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల హక్కులకు హామీ, లెబనాన్లో యుద్ధానికి ముగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలు నెరవేరితేనే ఇరాన్ అధికారిక చర్చలకు తిరిగి వస్తుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని అరాగ్చీ హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ సాయుధ బలగాలు ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో నిన్న జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదన ఆధారంగానే యుక్రెయిన్తో ఒప్పందం ఆధారపడి ఉంటుందన్నారు. ఒప్పందం చేసుకోవడానికి రష్యా సిద్ధంగా ఉందని చెబుతూనే యుక్రెయిన్ కొన్ని అంశాల్లో రాజీ పడేందుకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఈ యుద్ధ రంగంలో రష్యా బలగాలు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని పుతిన్ చెప్పారు. యుక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి రష్యా తన గగనతల రక్షణను బలోపేతం చేస్తోందని తెలిపారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. యుక్రెయిన్, రష్యాల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుందని జెలెన్స్కీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపేందుకు పూర్తి కాల్పుల విరమణకు జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇందుకోసం ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలంటూ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనను వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారు. ఈ సమావేశంతో తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. అలాగే రష్యా అధ్యక్ష పదవిపై ఎదురైన మరో ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగడంపై ఇప్పుడే చెప్పలేనన్నారు. తదుపరి ఎన్నికల గురించి ప్రస్తుతం తాను ఆలోచించడం లేదని, రష్యా ముందున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంపైనే తన దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇక భారత్ గురించి మాట్లాడుతూ స్టెల్త్ సామర్థ్యం కలిగిన సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్తో కలిసి నిర్మించేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేయడంతో పాటు సంయుక్తంగా ఈ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా సుఖోయ్ 57కు సంబంధించిన కీలక సాంకేతికతను భారత్కు బదిలీ చేస్తామన్నారు.
అయితే దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ భారత వైమానిక దళానికి 5వ తరం విమానాలను సమకూర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక సుఖోయ్ 57 విషయానికొస్తే భారత రష్యా దేశాల మధ్య చాలా కాలంగా బలమైన రక్షణ సంబంధాలున్నాయని, ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర సమాచారం కూడా రక్షణ శాఖ నుండి లభిస్తుందని చెప్పారు. మరికొన్ని వారాల్లో ఎల్ నీనో ప్రభావం ప్రపంచ వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ ఎల్ నీనో కారణంగా ప్రపంచ వాతావరణంలో విపరీతమైన మార్పులు ఉంటాయని, ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఎల్ నీనో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్ నీనో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన ఈ ఏడాది కాలంలో ఎల్ నీనో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్ నీనో కావచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ చెప్పారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ఎల్ నీనోతో మరింత పెరుగుతాయని Antonio Guterres హెచ్చరిస్తూ, The science is clear. El Niño is arriving on our doorstep in the coming months with 90% certainty. The world must treat it as the urgent climate warning it is. El Niño conditions will pour fuel on the fire of a warming world. Impacts will hit even harder, travel even further, and cross borders with devastating speed. The only effective response is climate action equal to the crisis, ending the addiction to fossil fuels, accelerating the shift to renewables, protecting the most vulnerable, and delivering early warning systems for all. పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటాన్నే ఎల్ నీనో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో నీటి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణ తరంగాలు ప్రస్తుతం తూర్పు దిశగా వేగంగా కదులుతున్నాయి. మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గాయపడగా పేలుడు ప్రభావంతో 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మయన్మార్ షాన్ రాష్ట్రంలోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలో ఉన్న కౌంటప్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా సరిహద్దుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ TNLA నియంత్రణలో ఉంది. స్థానిక అధికారులు తెలిపిన సమాచారం మేరకు గనుల తవ్వకాలు, రాతి గనుల కార్యకలాపాలకు ఒక భవనంలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉండటం ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నేపాల్, భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రకటించారు. బాలేందర్ షా ఆ దేశ పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై స్పందించారు. భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ నేపాల్ ప్రభుత్వం అధికారికంగా దౌత్యపరమైన సందేశం పంపిందని, దానికి భారత్ నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై నెలకొన్న భూ వివాదాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల నివేదికలను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు బాలేందర్ షా వెల్లడించారు. భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబారి ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో వొకేషనల్ ట్రైనింగ్, హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాలలో భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలను అన్వేషించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భారత్లోని స్విజ్ రాయబారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించడంపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, అక్కడ స్విజ్ రాయబారి పర్యటించి పెట్టుబడుల గురించి మాట్లాడడం ద్వారా ఆ ప్రాంతాన్ని భారత సార్వభౌమ భూభాగంగా గుర్తించినట్లు సంకేతాలు ఇస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో బదులిచ్చారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ఏ దేశ రాయబారికైనా, దౌత్యవేత్తలకైనా జమ్మూ కాశ్మీర్లో పర్యటించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగమని రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటిస్తూ, we would like to say that we categorically reject such unwarranted references in the joint press communique on matters internal to India. The Union territories of Jammu and Kashmir and Ladakh are integral and inalienable parts of India. Those who have no locus standi on such matters should desist from making any comment on them.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్య దేశాలుగా ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు ఎన్నికయ్యాయి. 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ బుధవారం ఈ దేశాలను ఎన్నుకుంది. ఈ ఏడాది చివరి నాటికి పదవీ కాలాన్ని ముగించుకోనున్న డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జర్మనీకి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. పశ్చిమ ఐరోపా దేశాల గ్రూపుకు కేటాయించిన 2 సీట్లకు అది పోటీ పడగా 104 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. 134 ఓట్లతో పోర్చుగల్, 131 ఓట్లతో ఆస్ట్రియా ఆ స్థానాలను దక్కించుకున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తాము యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వడం కారణంగానే ఈ ఎన్నికలో ఓటమి పాలయ్యామని జర్మనీ విదేశాంగ మంత్రి యోహాన్ వాడెఫుల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కొత్తగా ఎన్నికైన దేశాలకు భారత్ శుభాకాంక్షలు తెలిపింది. 2028-29 కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ పోటీ చేయనుందని ప్రకటించింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి 81వ జనరల్ అసెంబ్లీ నూతన అధ్యక్షుని కూడా ఎన్నుకున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన మాజీ విదేశాంగ మంత్రి ఖలీలుల్ రెహమాన్ 81వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, As you know, the elections have taken place and I was declared winner and I've accepted the responsibilities with humility and respect. The 81st session of the United Nations General Assembly will be a consequential one as the Assembly will be called upon to address UN reform, preparations for the next generation of the global development agenda, the transition in the leadership of the United Nations with the selection of the next Secretary General and similar issues. These will unfold alongside urgent global challenges already before us, including climate change, geopolitical tensions, energy insecurity, and widening development divides. ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి 19 వరకు మొత్తం 39 రోజుల పాటు ఈ ప్రపంచ కప్ జరగనుంది. అమెరికాతో పాటు మెక్సికో, కెనడా దేశాలు ఈ ప్రపంచ కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మొత్తం 48 జట్లు ఈ ప్రపంచ కప్ ఎడిషన్ లో పాల్గొనున్నాయి. ఇదివరకు కేవలం 32 జట్లు మాత్రమే ఫుట్బాల్ ప్రపంచ కప్ లో పాల్గొనేవి. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.